హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనము దేవునికి పూజకు పువ్వులు తెచ్చుకునేటప్పుడు గట్టను పువ్వులు అనేవి ఒక్క రోజులోనే వాడిపోతాయి కదండి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడాను వాడిపోయి కుళ్ళిపోయి పాడైపోతాయి. ఇలా పువ్వులనేవి ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిందండి. పువ్వులు కూడా చాలా కాస్ట్, చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక్క పువ్వు పోయినా కూడాను మనకి ఏదో ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు పువ్వులు అనేవి నెక్స్ట్ డేకి లేదంటే 2 రోజుల తర్వాత వాడుకోవాలనుకున్నట్లయితే ఒక డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకోండి. లేదు అన్నట్లయితే పువ్వులు అనేవి ఫ్రెష్గా ఉండాలి అనుకున్నట్లయితే కొంచెం ఈ విధంగా వాటర్లో తీసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లేవర్స్ అన్నిటినీ కూడాను ఇలా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పువ్వులు అనేవి బయట ఉంచినా కూడాను 1-2 రోజులు ఫ్రెష్గానే ఉంటాయండి. కాడలు అనేవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం కట్ చేశాను అనమాట. ఈ విధంగా మనం పువ్వుల్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే మనము ఒక బాక్స్లో అడుగున కొంచెం బియ్యం వేసేసుకొని పువ్వులన్నీ కూడా వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే పువ్వులు అనేవి వారం 10 రోజులైనా కూడా పాడైపోకుండా ఉంటాయండి. ఇలా 2-3 రోజులైనా పువ్వులు మనం వాడుకోవాలి అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇంట్లోని వాడే డోర్మేట్స్ అనేవి చాలా మురికిగా ఉంటాయి కదండి. వీటిని ఉతకడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు. కొంతమంది వాషింగ్ మిషన్లో ఉతకలేక వేసేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువగా చేతితో రుద్దే పని లేకుండా గంటలోనే మనకి ఎంత నల్లగా ఉండే కాలు పట్టాలైనా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. వాషింగ్ మిషన్లో కూడా వేయవలసిన అవసరం లేదు. ఎప్పుడు కాలు పట్టాలో మనము నానబెట్టాలనుకున్నా కూడాను సింపుల్గా ఈ విధంగా ముందైతే వేడి నీళ్ళను ఇలా ఒక కొద్దిగా తీసుకోండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ను కూడా యాడ్ చేయండి. డోర్మేట్స్కి వేడి నీళ్ళు వేయడం వల్ల బ్యాక్టీరియా పోతుంది, మురికి కూడా చాలా తొందరగా పోతుంది. ఈ వేడి నీళ్ళలోనూ కొంచెం సర్ఫ్ అనేది మీరు ఎంతైతే యాడ్ చేస్తారో అంత యాడ్ చేసుకోండి. ఆ తరువాత 1 లేదా 2 స్పూన్ల వరకు కూడా సాల్ట్ని కానీ లేదంటే రాళ్ళ ఉప్పును కానీ వేసుకోండి. వీలుంటే ఒక నిమ్మ చెక్కను కూడా వేసుకోండి. ఈ విధంగా రాళ్ళ ఉప్పు వేయడం వలన కాలు పట్టాలు అనేవి మురికి అనేవి పోతాయండి. అలాగే నిమ్మకాయ రసం వేయడం వలన మనకేంటంటే ఎంత ఉతికినా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ వస్తాయి కదా కాలు పట్టాలు. ఆ స్మెల్ పోతుందన్నమాట. ముఖ్యంగా బ్యాక్టీరియా అనేది మనకి క్లియర్ అయిపోతుందండి. ఈ విధంగా ఎప్పుడైనా కూడాను మీరు కాలు పట్టాలు ఉతకాలనుకునేటప్పుడు ఈ విధంగా వేడి నీళ్ళలో ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి చూడండి. మనము వీటిల్ని ఎక్కువగా రుద్దే పని కూడా ఏమి ఉండదండి. చాలామంది కాలు పట్టాలు ఉతకాలంటే ఎక్కువ మురుకుంటుంది, అసలు ఉతకలేము, నడుము నొప్పి వచ్చేస్తుందని అంటూ ఉంటారు. ఇలా ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ మనము గంటలు నానబెట్టే పని లేకుండా జస్ట్ 1-2 గంటల్లోనే మనకి మురుకు మొత్తం పోతుంది. తరువాత వీటిని వాష్ చేసుకొని మీకు ఇంకా తొందరగా ఆరాలనుకున్నట్లయితే ఉతికి బాగా జాడించిన తర్వాత వాషింగ్ మిషన్ ఉంటే వాషింగ్ మిషన్లో స్పిన్ చేసేసుకోండి. లేదంటే ఇలా ఆరిపోయిన తర్వాత ఒకసారి వీడియోలో కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. నేను చక్కగా వాష్ చేసేసి వాషింగ్ మిషన్లో స్పిన్ చేసి ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. బ్యాడ్ స్మెల్ రాదు, బ్యాక్టీరియా ఉండదు, కాలు పట్టాలు కూడా చాలా నీట్గా మురికి మొత్తం పోతుంది. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. ఇప్పుడైతే మనకి శ్రావణ మాసం కాదండి, లేదంటే పూజలకైనా కూడా మనము తమలపాకులు ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఈ పూజ సమయంలో ఇంకా ఎక్కువగా వాడేటప్పుడు తమలపాకులు అనేవి మనం తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి, కానీ ఈవినింగ్ అయ్యేసరికంటే ఒక్క రోజుకే మనకి పూర్తిగా నల్లగా మాడిపోయి పాడైపోతూ ఉంటాయి. జస్ట్ మనం ఒక 10 రూపాయలు కొంటేనే ఎక్కువ ఆకులు ఇస్తారు కదండి. ఇవన్నీ కూడా మనం పూజకు వాడలేము. అలాంటప్పుడు వారం 10 రోజులైనా కూడాను వీటిల్ని మనము ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, కొనుగేటప్పుడు ఎలా ఉందో అలానే అనుకున్నట్లయితే సింపుల్గా ఏదైనా ఒక కాటన్ కర్చీఫ్ను కానీ కాటన్ క్లాత్ను కానీ ఈ విధంగా తడిపేసి పిండేసేయండి. ఆ తర్వాత ఇందులో ఆకులు అనేవి పెట్టేసుకొని చక్కగా ఈ తడి క్లాత్ తోటి ఫోల్డింగ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని అప్పుడప్పుడు కూడా మీకు అవసరమైనప్పుడు ఆకులు అనేవి తీస్తారు కదా. అప్పుడు కొంచెం వాటర్ని ఈ విధంగా చిలకరించండి. ఇలా చిలకరించడం వల్ల ఆకులు అనేవి మనం చెట్టు నుంచి తెంపేటప్పుడు ఎంత ఫ్రెష్గా గ్రీనిష్గా ఉంటాయో అదే విధంగా నీట్గా ఉంటాయండి. ఆ తర్వాత కూడా డైరెక్ట్గా మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేయకుండా ఒక ప్లాస్టిక్ కవర్లోనూ చక్కగా ఈ విధంగా కట్టేసుకున్న తరువాత దీన్ని తీసుకొని వెళ్ళి మన ఫ్రిడ్జ్లో ఒక పక్కన పెట్టేసామనుకోండి, మీరు 10-15 రోజులైనా కూడా ఆకులు చూడండి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ముఖ్యంగా దీనివల్ల మన శ్రమ తగ్గుతుంది, మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. అవసరమైనప్పుడు మనకి కావలసిన ఆకులన్నీ తీసేసుకొని చక్కగా మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి
వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక 4th టిప్ అయితే చూద్దాం. అరటిపళ్ళు అనేవి మనం కొని తెచ్చుకునేటప్పుడు 1, 2 అనేవి కొని తెచ్చుకోం కదండి. ఒకేసారి మనం డజన్ కానీ అర డజన్ కానీ ఇంకొంతమంది అయితే ఇంకా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు. ఇవి తెచ్చుకునేటప్పుడు మనకి నార్మల్గానే ఉంటాయి కానీ ఒక పూట గడిచేసరికి మొత్తం బనానా పైన ఉండేదంతా కూడా నల్లగా అయిపోయినట్టు కనిపిస్తుంది. సో ఇవి మనకి పాడైపోవు కానీ లోన బాగానే ఉంటాయండి. ఇలా కూడా మనకి నల్లగా అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా బనానాలు అనేవి తొందరగా ముగ్గిపోకుండా కుళ్ళిపోయి పాడైపోకుండా ఫ్రెష్గా 4-5 రోజులైనా ఉండాలంటే సింపుల్గా మనం తెచ్చుకునేటప్పుడు కొంచెం కాయల్లా ఉండేవైతే తెచ్చుకోవాలండి. ఇలా కాయల్లా ఉండేటప్పుడు తెచ్చుకునేటప్పుడు సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొదళ్ళు అంటే బనానా మొదలకి ఈ విధంగా మనమైతే ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టేసామనుకోండి, బనానాలు అనేవి తొందరగా ముగ్గిపోవడం, నల్లగా మాడిపోవడం, లేదంటే కుళ్ళిపోవడం లాంటిది ఏమీ ఉండదు. 3-4 రోజులు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది, పాడైపోకుండా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ చూద్దాం. మనలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి నిద్ర అనేది తొందరగా రాదండి. నిద్ర కోసం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్ర అనేది మనము ప్రతిరోజు కూడాను పెద్దవారు అయినా కూడాను 7-8 గంటలు పడుకోపోయినట్లయితే మార్నింగ్ అనే మనం యాక్టివ్గా లేవలేమండి. అలానే ఏ పనులు చేసుకోలేము, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇలా ఎవరికైతే నిద్ర తొందరగా రాదు, ఇబ్బంది పడుతున్నారు అనుకుంటారో ఇలా మన వంటగదిలోని ఉండే వాటితోటే హ్యాపీగా మనం నిద్రపోవచ్చండి. సో దానికోసం నేను ఎక్కడైతే ఒక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు కూడా గసగసాలు అనేవి వేసుకున్నాను. గసగసాలు అనేవి మనం వంటల్లో వాడుతూ ఉంటాము కదండి, ఇవి చాలా మంచి కూడాను నిద్ర పట్టడానికి. దీన్ని ఒక ప్యాన్లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ మనము ద్వారగా వేపుకోవాలి. తరువాత ఒక కాటన్ కచ్చీపుని కానీ లేదంటే ఒక చిన్న కాటన్ గుడ్డను కానీ ఈ విధంగా తీసేసుకోండి. సో ఇందులోన మనం ముందు వేపిన గసగసాలు ఉన్నాయి కదా, వాటిల్లో అయితే వేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా గసగసాలను వేసేసిన తరువాత ఇందులో మనం పూజకు వాడే కర్పూరం అనేది ఉంటుంది కదండి, సో ముద్ద కర్పూరం ఉన్న కూడా వేసుకోండి. సో ఇది మంచి పరిమళం అనేది వస్తుంది. దీన్ని ఈ విధంగా ముందు మనం వేపిన గసగసాల్లో పెట్టేసుకొని చిన్న మూటలాగా ఒక కాటన్ దేంతోనైనా కట్టేసుకోండి, రబ్బర్తో అయినా. సింపుల్గా ఈ విధంగా పడుకునేటప్పుడు దీన్ని వాసన చూసామనుకోండి, జస్ట్ మనకి తెలియకుండానే 10 నిమిషాల్లోనే మనకైతే మంచి నిద్ర అనేది వచ్చేస్తుందండి. చాలామంది నిద్ర పట్టక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అవి కూడా కొంతమందిలో అయితే వాడుతూ ఉంటారు. సో ఇటువంటివి ఏవి లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి న్యాచురల్గా ఎవరైనా ఇలా ట్రై చేయొచ్చండి. నిద్ర అనేది చాలా బాగా పడుతుంది, యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ అయితే చూద్దాము. మనం ప్రతిరోజు వాడే ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ చేయగానే ఫ్రిడ్జ్ నుంచి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా, అలానే మాటిమాటిగా ఫ్రిడ్జ్ని క్లీన్ చేయలేమండి. ఇలా డోర్ ఓపెన్ చేసే ప్రతిసారి బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రిడ్జ్లోన ఈ దుర్వాసన పోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక బౌల్తో కొన్ని వాటర్ని తీసేసుకొని ఇందులోన కొంచెం అంటే కొంచెం 1 లేదా 2 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని అయితే వేసుకోండి. వెనిగర్ అనేది మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుందండి. ఆ తర్వాత చిన్న చిన్న న్యూస్ పేపర్స్ని ముక్కలుగా చేసేసుకొని ఈ విధంగా ముందు మనం తీసుకున్నాం కదా వాటర్లో వేసేసుకోండి. ఈ విధంగా పేపర్స్కి ఫ్రిడ్జ్లో నుండే దుర్వాసన పీల్చుకునే శక్తి అనేది ఉంటుందండి. ఎప్పుడైనా కూడాను కావాలంటే ఒకసారి ట్రై చేస్తే మీకే రిజల్ట్ అది అర్థమవుతుంది. ఈ విధంగా పేపర్లన్నీ వేసేసుకొని ఫ్రిడ్జ్లోన మనకి ఎక్కువ స్మెల్ వచ్చిందనుకోండి, ఓవర్ నైట్ అంతా పెట్టేసి వదిలేయండి. ఆ తర్వాత మరుసటి రోజు దీన్ని తీసి చూడండి, కాగితాలు మొత్తం కూడాను ఫ్రిడ్జ్లో నుండే దుర్వాసన మొత్తం పీల్చేస్తాయి. సో ఫ్రిడ్జ్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుందండి. సో దీనివల్ల ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.